E6 స్పెషల్ ఫోకస్. స్కూల్ ఫీజులపై కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హీరోస్ అవడం ఖాయం. నిన్నటి వరకు కుర్రకారు తడాకా ఎలా ఉంటుందో చూపించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో జనంలోకి వస్తుంది. అదేంటో తెలుసా? క్యా బోల్తీ పబ్లిక్. జనం ఏమనుకుంటున్నారు, జనం ఏం చెబుతున్నారు, క్యా బోల్తీ పబ్లిక్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా జనంలోకి వచ్చేస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. దేశంలో స్కూల్స్ కాలేజీల పరిస్థితి ఏంటి, స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి, కోచింగ్ సెంటర్ల దందా ఏంటి, కాలేజీలో ఫీజుల వసూలు సంగతి ఏంటి, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎలాంటి సంస్కరణలు జరుగుతున్నాయి, వాటి ఫలితాలు ఏంటి, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ బాధలు ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదా, ఇలాంటి విషయాలపై క్యా బోల్తీ పబ్లిక్ నినాదంతో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ అతిపెద్ద క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తోంది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ తమ తర్వాత టార్గెట్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు, స్కూల్ ఫీజులు అని వెల్లడించారు. అంతేకాకుండా దేశంలో చదువు అందుబాటులో లేకుండా పోయింది. 1వ తరగతి పిల్లగాడి ఫీజు ₹1,00,000 ఏంటి, మధ్యతరగతి ప్రజలు, పేద కుటుంబాలు ఇంత ఫీజులు భరించగలవా అని ప్రశ్నించారు ఆయన. ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు లక్షలకు లక్షలు ఫీజులు ఎలా భరించగలరు, ఆ కుటుంబాలు డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, ఇలాంటి ప్రశ్నలతో జనంలోకి వెళ్ళి తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే. స్కూల్ కాలేజీ ఫీజులు భారీగా పెరగడంతో కోచింగ్ సెంటర్లలో ఇష్టానుసారం దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు దీప్కే. పిల్లల చదువు కోసమే కుటుంబాల్లో అప్పుల్లో కూరుకుపోతున్నాయని, తల్లిదండ్రులకు పిల్లల చదువు భారంగా మారిందని, దేశంలో ఇలాంటి పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అభిజిత్ దీప్కే. విద్య అనేది ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెబుతుంది. అలాంటి హక్కు కొన్నేళ్లుగా వ్యాపారంగా మారింది. ఇది మారి తీరాలి. అందుకే క్యా బోల్తీ పబ్లిక్ నినాదంతో జనంలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే. చూశారు కదా, ఇది ఇవాల్టి E6 స్పెషల్ ఫోకస్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.